ఏంటి ఓ సుకుమారి వ్యవహారాలు? ఒక అమ్మాయిని ముట్టుకుంటే షాక్ కొట్టడం అన్నది, సో దాన్ని బేస్ చేసుకుని షాక్ కొట్టిందండి. ఇప్పుడు మీ కథలోనే ఒక విచిత్రమైన క్యారెక్టర్. మంచి పిల్లని చూడు బాబాయ్, నేను లగ్గం చేసుకుంటా. క్యారెక్టర్ ఏంటంటే రెండు రకాలుగా ఉంది. ఒకటేమో అల్లరి పిల్లలాను కనబడాలి, ఒకటి మెచ్యూర్డ్ వైఫ్ లాగాను బిహేవ్ చేయగలగాలి. ఇప్పుడు ఈ అమ్మాయికి వచ్చిన సమస్య అస్సలు సినిమా ఇప్పుడే షురు అయింది. ఇందాక దామిని ముట్టుకుంటే షాక్ కొట్టింది. ఒక బ్యూటిఫుల్ సొల్యూషన్ ఇచ్చాడు. అంటే ఈ అమ్మాయికి ఉన్న ప్రాబ్లం దాన్ని ఎలా ఎండ్ చేయొచ్చు అనే దానికి ముట్టుకుంటే షాక్ కొడుతుంది అన్నది ఈ కథకి ఏ విధంగా వైటల్ పాయింట్? ముట్టుకుంటే షాక్ కొట్టే అమ్మాయి వైఫ్ గా రావడం అతనికి ఒక నరకమే కదా. నరకంతో పాటు కాదు, ఎందుకు అది ఆ పాయింట్ రైటరు డైరెక్టర్ మీ భరత్ దర్శన్ ఎందుకు గెయిన్ చేసాడని నీకు అనిపించింది? హీరోయిన్ది ఒక ప్రాబ్లం, హీరోది ఒక ప్రాబ్లం, వీళ్ళిద్దరూ కలిసి ఆ ప్రాబ్లంలో ఇరుక్కుపోవడం, సొల్యూషన్ కోసం ప్రయత్నించే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో. అంటే ఇది తెలంగాణ డైలెక్ట్ మీద సినిమా. మరేంటి ఓ సుకుమారి టైటిల్ ఏంటి? అంటే హీరోకి నేను చేసుకో పిల్ల సుకుమారంగా ఉండాలి, సూసుడితోటే కరెంటు వాకినట్టు ఒళ్ళంతా పులకరింతలు రావాలి, సుకుమారంగా ఉండాలి. జన్మ జన్మల బంధం రా. మరి ఇడుపు కాగితం గొడవ మీద నువ్వు తెలంగాణ అబ్బాయిగా, తెలంగాణ హీరోగా నీ తలుపు ఒపీనియన్ ఏంటి, కామెంట్ ఏంటి? హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు ఏ స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్ ఓ సుకుమారి. ఈ ఓ సుకుమారి హీరో మనందరం చాలా ఇష్టపడే ఈ హీరో న్యూ టైడ్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మసూదా అండ్ పాపం ప్రతాప్, ప్రీ వెడ్డింగ్ షో, ఇలాంటి అద్భుతమైన సినిమాలు చేశాడు. అండ్ ఇప్పుడు ఓ సుకుమారి రేపు జూలై 17th రిలీజ్కి దగ్గరగా వస్తున్న ఈ సందర్భంగా తను ఐశ్వర్య రాజేష్ కాంబినేషన్. ఇప్పుడు అమ్మాయి తమిళ్లో సూపర్ స్టార్, ఇక్కడ ఇతను రైజింగ్ స్టార్. ఇద్దరు కాంబినేషన్లో ఈ సినిమా ఏంటి, ఈ విశేషాలు ఏంటి అడిగి తెలుసుకుందాం. మీ అందరి తరఫున తిరువీర్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తాను. వెల్కమ్ తిరువీర్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఏంటి ఓ సుకుమారి వ్యవహారాలు? ఇది ఆవిడ సంక్రాంతికి వస్తున్నాం తర్వాత కథ నచ్చుకున్న సినిమా అని ఎన్నో కథలు విని దుప్పుకున్నానని చెప్పింది కదా మొన్న ఇంటర్వ్యూలో, మొన్న ప్రెస్ మీట్లో. అండ్ పాయింట్ చాలా ఫ్రెష్గా అనిపించింది. ఒక అమ్మాయిని ముట్టుకుంటే షాక్ కొట్టడం అన్నది, సో దాన్ని బేస్ చేసుకుని షాక్ కొట్టిందని క్యారెక్టర్లో కొట్టింది. సో కామెడీని, ఎమోషన్ని రెండింటిని బాగా మిక్స్ చేసి ఆ ప్రాబ్లమ్ని పెట్టి బాగా రాసుకున్నాడు, ఆ వరల్డ్ క్రియేట్ చేశాడు. సో అందుకని నాకు వినగానే ఎగ్జైట్ చేసింది. అండ్ ఐశ్వర్య గారు ఆన్ బోర్డ్ అన్నప్పుడు ఇంకా క్యారెక్టర్ ఏంటంటే రెండు రకాలుగా ఉంది. ఒకటేమో అల్లరి పిల్లలాను కనబడాలి, ఒకటి మెచ్యూర్డ్ వైఫ్ లాగాను బిహేవ్ చేయగలగాలి. అది అయితే ఇటు అటు కొంతమంది యాక్టర్లు ఇవి బాగా చేస్తారు, కొంతమంది యాక్టర్లు ఇవి బాగా చేస్తారు, కానీ అలా రేర్గా ఈవిడ రెండు బ్యాలెన్స్ చేయగలుగుతారు. రేర్ బ్లెండ్. నేను వడ చెన్నై చూసినప్పుడు అసలు ఏంట్రా ఇంత ఈజీతో చేస్తున్నారు ఈవిడ అనిపించింది. అది కావాలి మనకి. అండ్ ఒక హౌస్ వైఫ్ అండ్ ఒక ఎమోషన్ పండించగలిగే యాక్ట్రెస్ కూడా కావాలి. సో ఆ రెండు బ్లెండే ఓ సుకుమార్. చాలా గొప్ప కాంబినేషన్. ఏంటి గొప్ప పాయింట్ ఏంటంటే, ఓ పక్కన సంక్రాంతికి వస్తున్నాం అనేది వెంకటేష్ గారు లాంటి ఒక పెద్ద సూపర్ స్టార్, డైరెక్టర్ ఇంకో సూపర్ డైరెక్టరు అనిల్ రావిపూడి. ఆ తర్వాత కట్ చేస్తే ఓ సుకుమారి, కొత్త డైరెక్టర్, నువ్వు హీరో. అసలు ఇది నీకు ఎలా అనిపిస్తుంది? వెంకటేష్ గారి తర్వాత ఐశ్వర్య రాజేష్ నీతోనే చేస్తున్నది తెలుగులో, ఎన్నో కథలు వదిలేసి. హౌ డు యూ టాక్ అబౌట్ ఇట్? అంటే అది లైక్ ఫార్చునేట్ అని అనాలి. ఏంటంటే టక్ జగదీష్ చేసినప్పుడు నేను ఒక యాక్టర్, ఒక నెగటివ్ చిన్న రోల్ చేశాను తన హస్బెండ్ కానీ ఇప్పుడు అంత పెద్ద సక్సెస్ తర్వాత తను ఒక సినిమాని ఒప్పుకోవడం, అండ్ నేను ఒక చిన్న హీరో అండ్ కొత్త డైరెక్టర్, ఈ సెటప్లో తను సినిమాని నమ్మి చేయడం అన్నది ఒక ఆర్టిస్ట్
మాత్రమే అలాగా పసిగడగలుగుతారు. క్యాల్కులేషన్స్ బేరీజులు వేసుకోకుండా ఏది ఎంత వస్తుంది, ఎంత పెడతారు, ఎలా చేద్దామని కాకుండా కథ బాగుందా, కొత్త వాళ్ళ పాత వాళ్ళ కాదు, ఈ సినిమా నచ్చుతుందా, నాకు నచ్చుతుందా, ప్రేక్షకులకు నచ్చుతుందా అని అనలైజ్ చేసుకోగలిగే ఆర్టిస్టులు మాత్రమే ఇంత రిస్క్ చేయగలుగుతారు. అవును. కానీ నువ్వు అసలు ఈ ప్రాజెక్ట్లోకి నువ్వు ముందు రోపిన్ అయ్యావా, ఐశ్వర్య రాజేష్ గారు రోపిన్ అయ్యారు? నేనే ముందు వచ్చాను. ముందే రోపిన్ అయ్యారు. నేనే. బట్ ఆవిడ ఎలాగ వచ్చారు మరి దీనిలోకి? ప్రొడ్యూసర్ గారు ఆవిడకి కథ చెప్పించారు. ఓకే. సో తనకి నచ్చి ఈవెన్ తన టీంతో కూడా ఒకసారి తను, ఆవిడే ఫస్ట్ ఆప్షనా? నాకు తెలిసి తనే ఫస్ట్. ఓకే. సో నీకు తెలియకుండా ఎలా ఉంటుంది హీరో కదా సినిమాకి? నేను వచ్చినప్పటికైతే తను చెప్పారు ఐశ్వర్య అని అనుకుంటున్నాను నేను. వెరీ గుడ్. ఎలా ఉంది కాంబినేషన్ ఆవిడతో వర్క్ చేస్తున్నప్పుడు? ఛాలెంజింగ్ సార్. అంటే గొప్ప యాక్ట్రెస్ ఆవిడ, అంటే ఎక్స్పీరియన్స్, తర్వాత చాలా సినిమాలు చేస్తున్నారు, చాలా కాలం నుంచి చేస్తూ ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే ఛాలెంజింగ్గా ఉంటుంది తనతో యాక్ట్ చేయడం. తమిళ్లో సూపర్ స్టార్ కదా. అవును సార్. మీకు తమిళ్ మంచి బాగా వర్కౌట్ అవుతుంది. అది ఏంటంటే నాకు స్వార్థం కూడా ఎక్కడొచ్చిందంటే ఐశ్వర్య గారు రాగానే, అప్పుడు థియేట్రికల్ రిలీజ్ తమిళ్లో ఉంటుందా లేదా అన్నది నాకు అప్పుడు తెలియదు. కానీ ఈరోజు సినిమా డిజిటల్ శాటిలైట్లో అన్ని లాంగ్వేజెస్ సినిమాలు చూస్తున్నారు. ఐశ్వర్య గారి వల్ల తమిళ వాళ్ళు డెఫినెట్గా చూస్తారు ఈ సినిమా. వాళ్ళు చూడడంలో నేను కూడా సినిమా త్రూ వాళ్ళ వరకు వెళ్ళగలుగుతానన్న ఒక ఆలోచన ఉండింది. ఒక స్వార్థం లాంటి ఒక ఆశ కదా. అవును సార్. అండ్ ఆశ ఉంది, నిజం కూడా. ఇది 100% ఐశ్వర్య రాజేష్కి ఈ రోజున ఆవిడ పేరు చెప్తే తమిళ్లో ఫైనాన్స్ కూడా వస్తుంది. సో దాని రేంజ్ సినిమా త్రూ నేను వెళ్ళగలిగినప్పుడు తమిళ ఫిల్మ్ మేకర్స్ ఇంకా రైటర్స్ చూసినప్పుడు మేబీ ఆపర్చునిటీస్ పెరుగుతాయేమో అని. 100%. ఇప్పుడు మరి మన సునీలు మనకి దక్కట్లేదు. సునీలు ఎంత మంచి ఫ్రెండ్ అయినా కలుద్దాం అనుకోవడం తప్పితే కలవలేకపోతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ హిజ్ ఎంగేజ్మెంట్స్ ఇన్ అదర్ లాంగ్వేజెస్. ఈవెన్ నవీన్ చంద్ర కూడా లేడు. నవీన్ చంద్ర కూడా లేడు. అలాగే ఇప్పుడు తనెవరు, అజయ్ ఘోష్. అవును, ఆయన కూడా లేరు. ఇవన్నీ పుష్ప సినిమా తెచ్చిన ఒక విప్లవం. పుష్ప ఏమో. అలాగే రేపు నువ్వు తమిళ్లో బిజీ అయిపోతావు, ఆవిడకి తెలుసు. తమిళ్ వచ్చా నీకు? ఒక 60% అర్థమవుతుంది, 40% పదాలు పక్కన వాళ్ళను అడిగో లేకపోతే గూగుల్ చేసి తెలుసుకోవాలి. రిప్లై ఇవ్వడం రాదు, పదాలు దొరకవు. అంటే ఇప్పుడు తమిళియన్స్, ఇప్పుడు హిందీ వాళ్ళు చాలా మంది హీరోయిన్స్ తెలుగు నేర్చేసుకుంటున్నారు. తమన్నా లాంటి వాళ్ళు కాజల్ లాంటి వాళ్ళందరూ తెలుగు నేర్చేసుకున్నారు. మీరు కూడా తమిళ్ నేర్చుకుని తీరాలి. ఒక ప్రాపర్ రోల్ ఏదైనా వస్తే నెల రోజులు అక్కడ ఉంటే ఆటోమేటిక్ వస్తుందేమని అక్కర్లేదు. రోజు ఒక అరగంట దాని మీద దృష్టి పెడితే 30 రోజుల్లో తమిళ భాష ఎలా చేస్తున్నాను సార్. కోవిడ్ నుంచి చేస్తున్నాను. తమిళ పాటలు వింటాను, తమిళ సినిమాలు చూస్తాను. ఎవరైనా తమిళ వచ్చిన వాళ్ళు ఉంటే కొంచెం మాట కలపడానికి ట్రై చేస్తాను. ఓకే. కాకపోతే దాన్ని ఎంత ఎక్కువ వాడితే అంత ఈజీగా పాస్ అయ్యేదేమో. అంటే ఇప్పుడు మెడ్రాస్లో ఉన్న వాళ్ళకి, తెలుగు వాళ్ళందరికీ తమిళ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుందంటే బస్ టికెట్ కావాలన్నా, హోటల్కి వెళ్ళి కాఫీ అడగాలన్నా, ఇడ్లీ ఆర్డర్ చేసుకోవాలన్నా, బట్టల షాప్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా నీకు ముందు తమిళ్ వస్తే కానీ కుదరదు కదా. కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. ఈవెన్ నాకు హిందీ అలాగే. ఇప్పుడు మేము ఓల్డ్ సిటీలో ఉండేవాళ్ళం. ఊరు నుంచి వచ్చినప్పుడు నాకు హిందీ ఏం రాదు. సెకండ్ లాంగ్వేజ్ పుస్తకాల్లో ఉన్నా కూడా పెద్ద హిందీ ఏం వచ్చేది కాదు. కానీ షాప్కి వెళ్ళినా సేమ్ మీరు చెప్పినట్టుగానే, కూరగాయల మార్కెట్కి వెళ్ళినా ఏడిపోయినా హిందీ అట్లీస్ట్ ప్రయత్నించాలి మాట్లాడడానికి. సో అలా హిందీ బెటర్. కంపల్సరీ ఎడ్యుకేషన్ కదా, లేకపోతే కమ్యూనికేషన్ కుదరదు. బట్ ఇక్కడ ఇప్పుడు మీ కథలోనే ఒక విచిత్రమైన క్యారెక్టర్ హీరోయిన్ కదా. అసలు ఆ ముట్టుకుంటే షాక్ కొడుతుంది అన్నది ఈ కథకి ఏ విధంగా వైటల్ పాయింట్, దాని తాలూకా రిఫ్లెక్షన్ సినిమా కథ మీద ఏ విధంగా దాన్ని డ్రైవ్ చేయడానికి అది పెట్టారు? అంటే ఇక్కడ ముట్టుకుంటే షాక్ కొట్టే అమ్మాయి వైఫ్గా రావడం అతనికి ఒక నరకమే కదా. నరకంతో పాటు అతను అనుకున్న గోల్ అచీవ్ చేయలేడు. ఆ గోల్ ఏంటన్నది సినిమా చూడాలి. అసలు ఫస్ట్ గోల్ ఏంటి మ్యారేజ్ అయిన తర్వాత? ఇప్పుడు హీరోకి పెళ్లి చేసుకుని ఒక పర్టికులర్ పాయింట్ని అచీవ్ చేయాలని ఉంటుంది వంశపారంపర్యంగా. అది ఆ పాయింట్ చెప్పకూడదా? అంటే వాళ్ళ ట్రైలర్లో కూడా చెప్తారని నేను అనుకోవట్లేదు కాబట్టి నేను చెప్పకూడదు. సరే. సో అది అచీవ్ చేయడానికి అతనికి ఒక అమ్మాయి, ఒక భార్య కావాలి. కానీ ప్రాబ్లం ఉన్న ఆవిడ వచ్చింది, తెలియదు, ముందు తెలీదు. సో తను సఫర్ అవుతున్నాడు
అండ్ ఫస్ట్ టైం తెలిసినప్పుడు ఏంటి సీన్? టీజర్లో పెట్టాం కదా, ముట్టుకుంటే షాక్ కొట్టిందంటే మీ జన్మ జన్మల బంధం రా, అందుకే షాక్ కొట్టింది. మీరు రామ్ చరణ్ మగ కాజల్, అందుకే జన్మజన్మల బంధం, అది షాక్ కాదు, మీ అనుబంధం జన్మజన్మల నుంచి వస్తుంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది అని రామ్ చరణ్ కాజల్ టీజర్లో పెట్టారు కదా. అదేలే. సో ఆయన రియలైజ్ అవ్వడానికి టైం పడుతుంది, తర్వాత ఇంకా అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. ఓకే, అంటే అసలు మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైనా ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత దే గెట్ క్లోజర్ ఫిజికల్లీ, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. ఇంకేం పెళ్ళి అంతే, అదే నా కథ అంతా. అంతే. అంటే అతని ఫ్రస్ట్రేషనే కామెడీగా ఉంటుంది. అంటే అతను ఇలాంటి అమ్మాయి దొరికింది ఏంట్రా అన్నది. అంతే కదా, ముట్టుకుంటే షాక్ కొట్టేస్తుంటే ఎట్లా, ఇంకెలా బతుకుతాడు కాదు. ఎందుకు అది ఆ పాయింట్ రైటరు డైరెక్టర్ మీ భరత్ దర్శన్ ఎందుకు గెయిన్ చేసాడని నీకు అనిపించింది? ఒక యాక్టర్గా, ఒక ఆర్టిస్ట్గా నువ్వు అర్థం చేసుకుంటావు కదా ఈ కథను ఎందుకు ఇలా రాశాడు అని చెప్పి. ఎందుకు రాశాడు అలాగా అసలు? బేసిక్గా ఓన్లీ జనరేట్ కామెడీ అలా అని కాదు సార్. అంటే మనకి ఏ సినిమాలో అయినా ఒక హీరో ఉంటే ఒక విలన్ ఉండాలి, అవును, ఒక దేవుడు ఉంటే ఒక దెయ్యం ఉండాలి, అవును, అప్పుడు కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. ఎస్. సో కథ ముందుకెళ్తుంది, లాస్ట్కి ఒక సొల్యూషన్ వస్తుంది. దీంట్లో విలన్ ఇది కాదు, సిచ్యువేషన్సే విలన్. ఇక్కడ హీరోయిన్ది ఒక ప్రాబ్లం, హీరోది ఒక ప్రాబ్లం, వీళ్ళిద్దరూ కలిసి ఆ ప్రాబ్లంలో ఇరుక్కుపోవడం, సొల్యూషన్ కోసం ప్రయత్నించే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఎమోషనల్గానే ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫన్నీగా కూడా ఉంటుంది. ఓకే, అంటే మామూలుగా కొన్ని చెప్పచ్చు, కొన్ని చెప్పకూడదు అనుకో, అది వేరే విషయం. రిలీజ్ జూలై 17 పెట్టుకుని ఇంకేముందిలే, 17 అంటే నెక్స్ట్ వీకే, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఫ్రైడే, రేపు ఫ్రైడే, నెక్స్ట్ ఫ్రైడే చెప్పలేరు. బట్ ఒక నువ్వు కూడా థియేటర్ నుంచి వచ్చావు, అంటే రైటింగ్ మీద నీకు కూడా కొంత గ్రిప్ ఉంటుంది. ఇది ఎంతవరకు హెల్ప్ అయింది సినిమాకి, ఈ కథకి? ఆ అమ్మాయికి ఉన్న ఆ ప్రాబ్లం, ఆ అమ్మాయి కూడా ఇబ్బంది పడుతుంటుందా దానివల్ల? తను ఇబ్బంది పడడానికి అంటే అలవాటు అయిపోయింది ఇంకా, తనకి చిన్నప్పటి నుంచి తనకు అలవాటు అయిపోయింది. సరే, పక్కన సంగతి ఏంటనే, పక్కన వాళ్ళందరూ ఇబ్బంది పడతారు, అది అనేది. అప్పుడు మరి ఆ అమ్మాయి కూడా ఎట్ ఎ టైం ఫీల్ అవ్వాలి కదా, ఫీల్ అవుతుంది. అంటే ఎందుకు ఇలా పుట్టాననే సందర్భం కూడా వస్తుంది, బాధపడుతుంది. అంటే తన చుట్టూ ఉన్న సొసైటీ తన వల్ల ఇబ్బంది పడుతుంది, ఒక తండ్రి ఉన్నాడు, తండ్రి ఇబ్బంది పడుతూ ఉంటాడు. సో తనకి ఎందుకు ఇలాగా, నాకే అంటే చిన్నప్పటి నుంచి ఉంటుందా ఇది? పుట్టినప్పటి నుంచి ఉంటుంది, పుట్టినప్పటి నుంచి. అది ప్రాబ్లం, డిసీజ్, అది వ్యాధి. ఓ, డిసీజ్ కింద అంటే చాలా రేర్గా ఉన్నారు వరల్డ్లో, 2-3 గూగుల్లో చూశాను నేను. అవునా? సో అది హార్ట్ బీట్, మనకు మామూలుగా పల్స్ 72 అంటారు కదా, 72 దాటితే ఆ అమ్మాయికి, అది ఆనందంలో, ఆవేశంలో, పరిగెత్తినప్పుడు, భయపడినప్పుడు, ఏ విధంగా 72 దాటినా ముట్టుకుంటే షాక్ కొడుతుంది. అదే అమ్మాయి ప్రాబ్లం. ఓకే. సో దానివల్ల ఆ అమ్మాయి చాలా కామ్గా ఉండాలి, షాక్ కొట్టకూడదు అంటే. ఓ, కూల్గా ఉండాలి, కరెంట్ జనరేట్ 72 దాటకూడదు, 72 దాటకూడదు. అదే కూల్గా ఉంటే 72 దాటాలి. ఏ ఎక్సైట్మెంట్ వచ్చినా, ప్రేమతో ఎక్సైట్మెంట్ వచ్చినా షాక్ కొడుతుంది, భయంతో భయపడినా కూడా షాక్ కొడుతుంది. కానీ వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత ఎంతో కొంత కరెంట్ ఎలాగా పాస్ అవుద్ది, అవునా కదా? అవును. లెట్ us బి వెరీ ప్రాక్టికల్. అవును, వైఫ్ అండ్ హస్బెండ్ కనెక్ట్లా. ఇప్పుడు ఫ్రెండ్సే, మేల్ టు మేల్ ఫ్రెండ్సే ఉన్నారు అనుకో, సరదాగా మంచి జోష్ వచ్చినప్పుడు, ఒక హై పాయింట్ వచ్చినప్పుడు అందరూ చేతులు కట్టుకుని, భుజాల మీద చేతులు వేసుకుని, కౌగిలించుకుని ఒక మూమెంట్ ఉంటుంది కదా, అది ఎక్సైట్మెంటే కదా. అది దట్ ఆల్సో జనరేట్, అది కూడా ఎలక్ట్రిసిటీ, కరెంటే. బట్ అక్కడ షాక్ కొడుతుంది ఫ్రెండ్స్ దగ్గర. హ్యాపీగా ఉన్నా కూడా షాక్ కొడుతుంది, 72 దాటకూడదు. అదే ఈ అమ్మాయి కాదు, నేను మామూలుగా జనరల్ గా మీకు హై పాయింట్ వచ్చినప్పుడు అనుకో, ఒకరి మీద ఒకరు పడిపోతారు, దొల్లుతారు, కౌగులించుకుంటారు, ఇవన్నీ ఈవెన్ ఫ్రెండ్స్ మేల్ టు మేల్ లో కూడా ఉంటుంది కదా, బాయ్ ఫ్రెండ్స్ లో కూడా. అందులో ఇప్పుడు ఈ అమ్మాయికి వచ్చిన ఈ సమస్య ఫైనల్ గా క్లియర్ అవుతుందా, ట్రీట్మెంట్ లో తగ్గుతుందా, లేకపోతే ఈ అమ్మాయితో ఈ భర్త అనే తిరువీరికి ఏమిటి కష్టాలు? ఒక బ్యూటిఫుల్ సొల్యూషన్ ఇచ్చాడు. అంటే ఈ అమ్మాయికి ఉన్న ప్రాబ్లం, దాన్ని ఎలా ఎండ్ చేయొచ్చు అనే దానికి ఒక ప్రాసెస్లో
ఎలా ఓవర్కమ్ చేయగలిగారు, ఎలా హస్బెండ్ అండ్ వైఫ్ కలవగలిగారు అన్నదానికి ఒక మంచి సొల్యూషన్ ఇచ్చాడు. అది ఒక్క వారంలో సినిమా థియేటర్ కానీ నీకు అది ప్రాక్టికల్ గా అనిపించిందా, సినిమాటిక్ గా అనిపించిందా? అనిపించింది సార్. రేపు సినిమా చూసిన తర్వాత ఏంట్రా ఇంత సినిమా నడిపి ఈ డైరెక్టర్ ఏంటి ఇలాగే ఎంత ఫీబుల్ గా, అంటే నమ్మసఖ్యం కానీ ఒక సొల్యూషన్ ఇచ్చేటేంటి అని లేదు. ఎప్పుడైతే ఒక సొల్యూషన్ ఎమోషన్తో ముడిపడి ఉంటుందో అది దానికి లాజిక్ వర్తించదు. అంటే మనం ఎప్పుడు అందులో లూప్ హోల్స్ ఎతుకుతామంటే కన్విన్స్ అవ్వనప్పుడు, ఇది ఎలా అవుతుంది అని మనం నమ్మకం కలిగించలేకపోయినప్పుడు ప్రశ్నలు ఇంకా ఒకదానితో పాటు ఇంకోటి వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం దానికి ఒక బ్యూటిఫుల్ సొల్యూషన్ని చెప్తామో, ఇలా కూడా అవుతుంది అనేలాగా, ఇలా కూడా అవ్వచ్చు అనేలాగా చెప్తాము, అవ్వక్కర్లేదు అవ్వచ్చు అనే స్కోప్ ఉంది అనిపిస్తే మనం సాటిస్ఫై అయిపోతాం. ఓకే, ఆ సాటిస్ఫాక్షన్ ఆడియన్స్ కి ఫైనల్ గా దక్కుతుంది. అది ఇదేంటి, మెడికల్లా, టెక్నికల్లా, అది సైకలాజికల్లా? అది చెప్పము. చెప్పా ఒక వారం అది స్క్రీన్ మీద చాలా బాగా అనిపించింది సార్. నాకు పర్సనలీ నాకు చాలా ఎమోషనల్. చూసుకున్నావా సినిమా మొత్తం? ఓకే, నీ గ్రేడ్ ఏ రేంజ్ లోకి వెళ్తుంది ఈ సినిమాతో? అంటే ఐశ్వర్య రాజేష్ ఈవెన్ తెలుగు, మనం ఇందాక అనుకున్నట్టుగా ఆఫ్టర్ సంక్రాంతికి వస్తున్నాం, నౌ షీస్ ఒక రెకనింగ్ హీరోయిన్ తెలుగులో కూడా. అంతకుముందు అక్కడ 1-2-3 చోట్ల నాకు తెలుగులో మంచి హిట్ పడలేదని అనుకున్నది, అదేదో సంక్రాంతికి వస్తున్నంత కరువు తీర్చేశాడు అనిల్ రావిపూడి గారు. ఇప్పుడు దాన్ని మీరు ఈ సినిమాలో యూటిలైజ్ చేసుకుంటున్నారు, అమ్మాయికి ఉన్న కదా. ఇప్పుడు నువ్వు ఒక నీకు బోల్డ్ బిడియం, నీలో విపరీతమైన కాంప్లెక్స్, నువ్వు చాలా అంటే పెద్ద బిల్డప్లు అవి లేనోడివి, నువ్వు మామూలు యూఆర్ ఏ జనరల్ బాయ్, నార్మల్ బాయ్ కదా. ఇప్పుడు ఈ అమ్మాయితో యాక్ట్ చేస్తున్నప్పుడు నువ్వు నీ ఆపసోపాలు ఎలా పడ్డావు? అంటే లక్కీలీ ఏంటంటే టక్ జగదీష్కి ఆపసోపాలు అయిపోయాయి. ఒక 15 రోజులు అప్పుడు యాక్ట్ చేశాను కాబట్టి ఫేవరెట్ యాక్టర్స్ అండ్ సీనియర్ యాక్టర్లు అందరూ ఉండడం వల్ల ఏంటంటే ఒక ఫెమిలియర్ పర్సన్ అన్నప్పుడు సగం ఐస్ బ్రేకింగ్ అయిపోయింది. నేను ఆల్రెడీ మాట్లాడున్నాను, పని చేస్తున్నాను అనే దాంతో ఐస్ బ్రేకింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాం కాంబినేషన్ అంతే. ఓకే, సో దానివల్ల అంత ఇబ్బంది పడే అవసరం రాలేదు ఈసారి, అప్పుడు ఉండింది. ఇప్పుడు ఆవిడని ఒక యాక్ట్రెస్ గా నువ్వు చాలా మంది, నువ్వు నటించకపోయినా చాలా మంది హీరోయిన్స్ ని వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ ని మాట్లాడుకుంటూ ఉంటాం కదా. తను ఆ ర్యాంక్ హీరోయిన్, అనుష్క అంటే అరుంధతి లాంటి సినిమా చేశారు అని ఒక్కొక్క హీరోయిన్ మీద ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది. జనరల్ గా ఒక జడ్జిమెంట్ ఉంటుంది, ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఐశ్వర్య రాజేష్ గురించి చెప్పాలంటే నువ్వు ఒక బడ్డింగ్ హీరోగా, వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ ఇట్? ఫస్ట్ నేను ఫ్రెండ్ ల్యాప్టాప్లో కాకముట్టే చూశాను సార్. చూసి 2 పిల్లలకి తల్లిలా చేశారు. ఆవిడెవరో నాకు తెలీదు. తమిళ్ సినిమా సబ్ టైటిల్స్ పెట్టుకొని చూశాను. అసలే ఇంగ్లీష్ అంతంత మాత్రం, సబ్ టైటిల్స్ చదివి మళ్ళీ పాజ్ కొట్టి ప్లే కొట్టాలి నేను. సో అది ఎమోషన్ కంటే ముందు కథ చదువుకోవాలి నేను సినిమా చూడడం కంటే. అవును, ముందు గూగుల్లో చదువుకోవాలి. ఇందులోనే ఇప్పుడు ఎరా ఎక్కడికి వెళ్తున్నావు అనేది కింద ఇంగ్లీష్లో పడితే, తమిళ్లో వాళ్ళు మాట్లాడతారు, ఇంగ్లీష్లో పడుతుంది కదా. నేను దాన్ని పాజ్ కొట్టి ఎరా ఎక్కడికి వెళ్తున్నావు అనేది, ఓయ్ బాయ్ వేర్ ఆర్ యూ గోయింగ్ అనేది పడుతుంది కదా, అది చదివి ఓకే మళ్ళీ కంటిన్యూ కొట్టాలి. మళ్ళీ స్పేస్ బటన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ముందుకెళ్తే మళ్ళీ స్పేస్ బటన్ ఆపాలి మళ్ళీ. ఫర్ ఎవ్రీ డైలాగ్ అయిపోవాలి అప్పుడు. సో నా 4 రోజులు పట్టిందా సినిమా? నా స్పీడ్ అంతే. సో దాంట్లో సినిమా చూసినప్పుడు ఎవరు ఇంత బాగా చేస్తున్నారు అనుకుని గూగుల్కి, వికీపీడియాకి వెళ్ళిపోయి చూసాను. తర్వాత అప్పటి నుంచి ఆవిడ వర్క్స్ చూడడం మొదలు పెట్టాను. అది వడ చెన్నై అవ్వచ్చు, కాపే రణసింగం అవ్వచ్చు, తను చేసిన ఫరానా, ఇవన్నీ సినిమాలు కూడా, డ్రైవర్ జమ్, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈజీ ఉంటుంది తనలో యాక్ట్ చేసేటప్పుడు. అరే ఎంత ఫ్లాలెస్గా యాక్ట్ చేస్తున్నారు, ఎంత ఈజీగా అలవోకగా యాక్ట్ చేస్తున్నారు అనిపించేది. ఈవిడ సినిమాలు చూస్తూ చూస్తూ ఫ్యాన్ అయిపోయాను. వరల్డ్ ఫేమస్ లవర్ ఈవిడ తెలుగు సినిమా చేస్తున్నారు అనిపించినప్పుడు ఒకసారి దూరం నుంచి అయినా చూద్దాం అనేంత ఇష్టం తన యాక్టింగ్. కాలం కలిసి వచ్చి టక్ జగదీష్లో తనతోనే యాక్ట్ చేశాను. ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ ఐశ్వర్యం కలిసి వచ్చింది. అప్పుడు కొంత వచ్చింది, పూర్తిగా వచ్చింది. అది సార్ కరెక్ట్, ఐశ్వర్యం కరెంటుతో పాటు వచ్చింది. అవును.
బాగా ఎంజాయ్ చేసావు ఆ క్యారెక్టర్. సార్ అంటే ఒకటి ఫ్రీ ఫ్లో, ఒకటి అంటే తెలంగాణ నుంచి అయి ఉండడం వల్ల డైలెక్ట్ కాన్షియస్నెస్ ఉండదు. పాపం ప్రతాప్ చేసినప్పుడు, ప్రీ వెడ్డింగ్ చేసినప్పుడు చివర్లో లేకపోతే ఎంటైర్ డైలాగ్ నేను డైలెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే ఇది తెలంగాణ డైలెక్ట్ మీద సినిమా. మరి ఏంటి ఓ సుకుమారి టైటిల్ ఏంటి? అంటే హీరోకి నేను చేసుకో పిల్ల సుకుమారంగా ఉండాలి అనుకుంటూ ఉంటాడు. మన తెలంగాణలో అలాగే అంటారా? మరి సుకుమారంగా చేయకు నువ్వు అంట, అంటే సుకుమారమే అంటే మరి కోమలం అన్న ఫీలింగ్. అది ఇక్కడ కూడా సేమా? అంటే ఏం లేదు మళ్ళీ లేకపోతే ఇడుపుగా అయితే గొడవలు అలా ఏం లేదు. సుకుమారంగా అంటే నన్ను కూడా నా ఇంట్లో తిట్టేవాళ్ళు ఏంటంటే, నేను ఊరికే ఏదన్నా కట్టెలు ఊర్లో పొలంలో కానీ లేకపోతే ఇంటి దగ్గర అయినప్పుడు కట్టెలు కాసేపు గొడ్డలు పట్టుకుని ఇవన్నీ నాకు కాయలు వచ్చేవి. అంటే ఇక్కడ జిమ్లో డంబెల్ పట్టుకున్నప్పుడు కాయలు వచ్చేవి. ఏంటంటే వీడు మరీ సుకుమారంగా పెరిగిండ్రా అమ్మ, ఒక్కసేపు జరిసేపు గొడ్డలు పట్టుకుంటేనే కాయలు కాస్తాయా ఇట్లా అనేటోళ్ళు. అది చిన్నప్పటి నుంచి ఉన్నది, అది కొత్తగా. సో అది ఫెమిలియర్. మీ అంటే లాంగ్వేజ్లో ఉంటే పర్వాలేదు, అయితే తెలుగు టైటిల్ పెట్టారని గొడవ అయితే లేదు. అది తెలుగు తెలంగాణ అన్ని చోట్ల అదేనా? ఓకే. మరి ఇడుపుకాయతో గొడవ మీద నువ్వు తెలంగాణ అబ్బాయిగా, తెలంగాణ హీరోగా నీ తలుపు ఒపీనియన్ ఏంటి, కామెంట్ ఏంటి? నేను ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్లో ఆ సినిమా జోలికి వెళ్ళి దీన్ని ఎఫెక్ట్ చేయాలనుకోవట్లేదు. అంటే ఎఫెక్ట్ అవుతుందా అంటే లేదు సార్, అంటే మనుషులు పర్స్పెక్టివ్లో అంటే ఒక ఇష్యూని ఎవరు ఏ ఉద్దేశంతో చూస్తున్నారో తెలియదు అండ్ తెలియట్లేదు. అండ్ నాకు ఒకటి ఫేమస్ లైన్ ఒకటి ఉంటుంది కదా సార్, ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలియనంత వరకు అందరూ ఇలాగే. దానివల్ల మన పని ఏదో మనం చూసుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకు. అంటే దాన్ని ఎవరు ఏ దానికి వాడుకుంటున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఇష్యూని, పదాన్ని, సినిమాని, సోషల్ మీడియాని, దాంట్లో ఎందుకు వెళ్ళి రాయేసి మీద బట్టల మీద బురదేసుకోవడం. అదే మన సినిమా ప్రమోషన్ మనం చేసుకోవచ్చు. అంటే నాకు టక్మన్ ఓ సుకుమారి అనగానే ఒక గ్రాంధికం లాగా, ఇప్పుడు సుకుమారంగా ఉన్నావు అనడం వేరు, సుకుమారి అని అనడం వేరు. దీనికి ప్యారలల్ వర్డ్ మన తెలంగాణలో ఏం లేదా? అంటే గ్రామ్యంలో, గ్రామీణంలో మాట్లాడే మాట అవి చాలా పదాలు ఉంటాయి సార్, ఒకటే కాదు. ఇక్కడ బేసిక్గా తెలంగాణ ఏంటంటే ఎక్కువ ఉర్దూ మిక్స్డ్ పదాలే ఎక్కువ. ఇప్పుడు హాస్పిటల్ ఉంది, దాన్ని దవాఖానా అన్నది యాక్చువల్ తెలుగు కాదు, ఉర్దూ. దవాఖానా, ఖానా అన్నది ప్లేస్, దవా అన్నది మందు ఇచ్చే చోటు దవాఖానా. అలాగా ఎక్కువ శాతం ఇలా ఉర్దూ ఇన్ఫ్లుయెన్స్డ్ ఈ పదాలే ఎక్కువ తెలంగాణలో జనజీవనంలో రోజు వాడే పదాలు ఎక్కువ ఉండేవి. అంతే కదా, ఏ భాష అయినా అంతే కదా. మా నాన్న హాలిడేస్ని తాతీలు అనేవాడు, అది ఏ భాష కూడా తెలియదు నాకు. తాతీలు ఇచ్చిరారా అనేవాడు. తాతీలు అంటే హాలిడేస్. ఓకే. సో పేజీల్ని కమ్మలు అంటాం మేము. పేజీలో బుక్లో ఉండే పేజీల్ని కమ్మలు అంటారు. అరే ఒక కమ్మ జింపిరా రాసుకోవాలని. సో అవి కొంతవరకు తగ్గాయి ఫ్లోలో. అండ్ పెద్దవాళ్ళతో పాటు భాష కొంతవరకు అంతరించి ఈ ఒరిజినల్ పదాలు, ఇప్పుడు తాతీలు అనేది తెలంగాణలోనే చాలామంది తెలియదు. సో అట్లా కొంత కనుమరుగు అయి ఉండొచ్చు. కొన్ని పదాలు అందరికీ ఫెమిలియర్ అయ్యి ఉండకపోవచ్చు. మేము పరేషాన్ చేసినప్పుడు సౌసారా, చటాక్ అంటే చాలామందికి తెలియదు. చటాక్ అనేది అది నాకు తెలిసి అది ఏ ఉర్దూ అయి ఉండాలి. 100 grams చటాక్ అంటే. చటాక్ ఈజ్ ఎ వెరీ పాపులర్ టర్మ్. ఇక్కడైనా అందరిలోనైనా చటాక్ అన్నది చాలామంది అడిగారు, సౌసారా చటాకారా పోదాంపారా అంటే ఏంది మీనింగ్, నాకు ఈ లిరిక్ అర్థం కావట్లేదని. సౌసారా 100 rupees సారా, చటాక్ కారా మిక్స్చర్ కారా. సో ఈ పదాలు పరేషాన్, మల్లేశం ఇట్లా చాలా వరకు అర్థం కాల చాలామందికి. సో ఇప్పుడు ఇడుపు కాగితం ఇష్యూ అవుతుంది, కానీ అప్పుడే జార్జ్ రెడ్డి కూడా చాలామంది చాలా వరకు అర్థం కాలేదు, కొన్ని పదాలు డైలాగులు అన్నారు. పరేషాన్కి చాలామంది ఇష్యూ ఉండింది, అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము కోర్ తెలంగాణ, మంచిర్యాల అన్టచ్డ్ తెలంగాణకి వెళ్ళిపోయాము. అంటే దాంట్లో ఇంకెలాంటి ఇంగ్లీషు, ఉర్దూ ఇన్ఫ్లుయెన్స్ లేని తెలంగాణకి వెళ్ళిపోయాము. అంటే రా ఇలా ఉంటుంది రా, స్వచ్ఛంగా ఏ ఇన్ఫ్లుయెన్స్ లేని భాష అనే దానికి వెళ్ళిపోయాము మేము పరేషాన్లో. సో అందుకని చాలా మందికి అది అర్థం కాలేదు అప్పుడు. సో న్యూట్రల్ చేయమన్నారు. డైరెక్టర్ లేదు, నేను ఒక జెన్యూన్ ఎఫర్ట్, ఒక అటెంప్ట్ చేయాలనుకుంటున్నాను, నేను ఇది ఇలాగే చేస్తాను అన్నాడు. సో ఇడుపు కాగితం ఇష్యూ ఇప్పుడు, కానీ మేము ఇవన్నీ అప్పుడే చూసాం పరేషాన్కి. సో ఇప్పుడు పరేషాన్ లేదు, అలవాటు. అది తెలిసింది కదా, నాకు నవ్వు వస్తుంది ఇప్పుడు. ఏంటంటే మేము పరేషాన్కి ఇవన్నీ పడ్డాము. అంటే పదం అర్థం కావట్లేదని, పాట అర్థం కావట్లేదని, సినిమా అర్థం కావట్లేదని, అప్పుడు అవన్నీ చూసాం. కాబట్టి అప్పుడు ఇంత దానికి లైమ్ లైట్ లేదు కాబట్టి అది ఎవరికి తెలియదు. అంటే మీడియా ఇంత ఎరప్ట్ అయ్యి లేదు అప్పుడు కదా. కాబట్టి అది రీసెంట్ టైం కూడా సోషల్ మీడియా బాగా వచ్చేసింది, కానీ బట్ నోబడీ హాజ్ రైజ్డ్ దిస్ పాయింట్. అంతే కదా. అంతే. ఈసారి ఊరికే దానికి ఎందుకో ఒక రకమైన
టైం సార్ ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటుంది. ఫోకస్ ఎక్కువ వచ్చి వాళ్ళకు 100 కోట్లు మైలేజ్ వచ్చింది టైటిల్. ఫ్రీ పబ్లిసిటీ. ఇప్పుడు మీరంతా ఇవన్నీ పెట్టాలి, కెమెరాలు పెట్టాలి, ఇదంతా రూము ఇదంటే దీనికి ఎంతో కొంత ఖర్చు అవుతుంది. అవును. వాళ్ళకి ఏ ఖర్చు లేదు. అవును. అందరి నోళ్ళలోని ఇడుపు కాగితమే కదా. అవును. నువ్వు ఇడుపు కాగితం మీద నీ కామెంట్ ఏంటి? ఏ ప్రాంతానికి సంబంధించిన ఆ ప్రాంత మాండలికాన్ని, వాళ్ళు వాడే జీవ భాషని రెస్పెక్ట్ చేయాలి. అది రాయలసీమ అయినా, ఎక్కడైనా, గోదావరి జిల్లాలైనా, ఉత్తరాంధ్ర జిల్లాలైనా, తెలంగాణ. తల్లి ఎంత గొప్పదో ఎవరి భాష వాళ్ళకి అంత గొప్పది. అంతే. దేర్ ఇస్ నో డిబేట్ ఆన్ దట్. సార్ మాది మహబూబ్ నగర్, మా అక్క వాళ్ళది మహబూబ్ నగర్ టువర్డ్స్ నాగర్ కర్నూలు, మాది మహబూబ్ నగర్ టువర్డ్స్ షాద్ నగర్. మేము డప్పు అంటాం, వాళ్ళు తప్పెట అంటారు. మేము రొట్టెలు తిప్పేసేదాన్ని మేము కరిచే అంటాం, వాళ్ళు సలాకి అంటారు. పైన హోల్ ఉంటుంది ఈ ఊర్లలో ఇళ్ళకి, అవును, మేము గూనా అంటాం, వాళ్ళు గవాసా అంటారు. ఒకే జిల్లాలో 100 కిలోమీటర్లలో పదాలు మారిపోతున్నాయి. అలాంటప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఎందుకు మారదు? తోలుకురా పోరావాన్ని ఇక్కడ అన్నప్పుడు నన్ను నవ్వారు. తోలుకురా అంటే పశువు కాదు, తీసుకురా అనాలి అని. పూలు కోయి, పూలు తెంపు, నేను తెంపు అంట, కోయి అనాలన్న. దాని బదులు రెస్పెక్ట్ చేస్తే సరిపోద్ది. అంతే. ఇప్పుడు ఇక్కడ దానికి హేట్ అక్కర్లేదు. వీళ్ళు ఇలా మాట్లాడతారు, వీళ్ళు ఇలా ఉంటారు. ఇప్పుడు ట్రైబ్స్ నేను యూట్యూబ్లో చూస్తూ ఉంటాను, ఎర్ర చీమలు ఉంటాయి, వాటిని వాళ్ళు వండుకొని పచ్చడి చేసుకొని తింటారు. అది వాళ్ళ ఆహారపు అలవాటు, దాన్ని మనం కించపరచకూడదు. అవును, వాళ్ళకి దొరికే ప్రోటీన్ అవ్వచ్చు, సోర్స్ అవ్వచ్చు, ఆహారం, దానికి వాళ్ళ నేచర్ నుంచి వాళ్ళకి లభిస్తున్నటువంటి సోర్స్ అది. ఎస్, దాన్ని రెస్పెక్ట్ చేయాలి. దాన్ని హ్యూమిలియేట్ చేయడం, కిండిల్ చేయడం మన రైట్ కాదు, తప్పు. అది హ్యుమానిటీ కాదు అసలు. సేమ్ భాష కూడా అంతే. ఇప్పుడు మా అటు కొన్ని ఆంధ్ర ప్రాంతాల్లో కొన్ని చోట్ల సిటీల్లో వచ్చేస్తూ ఉంటారు. ఆ మాట చాలా మందికి అర్థం కాదు. ఉత్తరాంధ్రలో మాట ఇది. అవును. విజయవాడ వైపు అటుపక్క నువ్వు రాజమండ్రి అవన్నీ దాటుతున్న తర్వాత ఆ మాట మాయమైపోద్ది. సిటీల్లో వచ్చేస్తామంటే క్షణంలో వస్తామని. అవును. మయాన్ని ఎందుకు వస్తావని అంటారు. మయాన్న అంటే మధ్యలో ఎందుకు వస్తావు నువ్వు అని. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ నస్కులా అంటారు కొన్ని చాలా ప్లేసెస్. నస్కులా అనే తెల్లారుజాము. అవును, అది ఎవరికి తెలియదు. అండ్ బిత్రి సత్తన్న వాడే భాష చాలా వరకు మాకు ఫెమిలియర్, అంటే పక్కనే ఏరియా అవ్వడం వల్ల చాలా మందికి ఆయన మాట్లాడింది కూడా అప్పట్లో ఏం మాట్లాడాడు, దీని పదం అర్థం ఏంటని నాకు తెలిసిన తెలంగాణ వేరే జిల్లాల వాళ్ళు కూడా అడిగారు. అబ్బా, అదే ఇప్పుడు ఒక ప్రాంతం అయినా, ఇప్పుడు తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, రాయలసీమ అయినా, ఇప్పుడు తమిళ్లో కూడా ఉంది. అది తమిళ్లో కూడా ఉంది ఆ ప్రాబ్లం. మెడ్రాస్లో మాట్లాడే తమిళ్ వేరు. చెంగల్పట్టు డౌన్ ది డిస్ట్రిక్ట్స్కి వెళ్ళినప్పుడు, గ్రామాల లోపలికి వెళ్ళినప్పటికి మళ్ళీ తమిళ్ కల్ట్ మారిపోతుంది, లాంగ్వేజ్ కల్ట్. మీరు నమ్మరు, జొన్న రొట్టె తింటాను నేనంటే కొన్ని జిల్లాల వాళ్ళు జొన్న రొట్టె తింటావా, ఎలా చేస్తారు అది, ఎలా తింటారు అది అన్నారు. ఏది విత్ ఇన్ తెలంగాణ చూడు మరి. అప్పుడు ఒక స్టేట్లోనే ఇంత డిఫరెన్స్ ఉన్నప్పుడు భాష, ఆహారపు అలవాట్లలో అది ప్రాంతము దూరం పెరిగిన కొద్ది డెఫినెట్గా మారుతుంది. కరెక్ట్. ఇప్పుడు వైజాగ్ లాంగ్వేజ్ వేరు, విజయనగరం లాంగ్వేజ్ వేరు, శ్రీకాకుళం లాంగ్వేజ్ వేరు, అనకాపల్లి లాంగ్వేజ్ వేరు. అవన్నీ ఒకటే బెల్ట్లో 100-150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊళ్ళవి. రాజమండ్రి వచ్చేసరికి మారిపోతున్నది. సో లాంగ్వేజ్, ఇప్పుడు నువ్వు ఇందాక మనం తమిళ్ గురించి మాట్లాడుకున్నాం. ఫర్ యూ టు అండర్స్టాండ్ యూ హ్యావ్ టు లెర్న్. అంతే తప్పితే నువ్వు తమిళ్ని నువ్వు విమర్శించకూడదు కదా. నువ్వు నేర్చుకోవాలి, కండిషనల్గా నేర్చుకోవాలి మనకు అర్థం కావాలంటే. అంతేగాని తమిళ భాషను పట్టుకుని విమర్శించే ఉపయోగం ఉంది. ఇప్పుడు మీకు ఓ సుకుమారి టైటిల్ పక్కన పెట్టి సినిమాలో ఇప్పుడు నువ్వు చెప్పిన పరేషాన్ కైండ్ ఆఫ్ పరేషాన్ ఉందా లాంగ్వేజెస్లో? లాంగ్వేజ్ మీరు వాడిన లాంగ్వేజ్ కోర్ లేదు. అది మన మంచిర్యాలలో మరి రిమోట్, ఇంకా చాలా దూరం. ఇది కొంచెం హైదరాబాద్కి దగ్గర. అండ్ ఇప్పటి సినిమా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ హైదరాబాద్కి దూరాన్నితో పాటు భాష కూడా మారుతూ ఉంది. అంటే మేబీ 100 కిలోమీటర్లకి భాష మారుతుంది అన్నట్టు. అది మేబీ ఇది అంత కోర్ ఏం లేదు ఇందులో తెలంగాణ. కానీ కోర్ అర్థం కాలేదే ఈ పదం అని అంత ఇబ్బంది అయితే ఏమీ లేదు. అంటే మన కొంచెం అందరికీ అర్థమైన తెలంగాణ, సెమీ కానీ హైదరాబాద్లో మాట్లాడే తెలుగు లాగే ఉంటుంది మోరార్లెస్. అదేలే. ఇప్పుడు అంతే తెలంగాణ భాష లేకుండా ఎక్కడుంది అసలు? తెలంగాణ టాలెంట్ లేకుండా ఎక్కడుంది? తెలంగాణ ప్రతిభ, తెలంగాణ కొత్తదనం, తెలంగాణ ఉద్యమిస్తోంది సినిమా పరిశ్రమలో కూడా. ఎంతమంది అసలు ఎవరు మన కాసర్ల శ్యామ్ గారు కానీ, లేకపోతే మిట్టపల్లి సురేందర్ కానీ,
ఏంటి అసలు వాళ్ళ తాలూకా తాజ్మహల్ అందం కన్నా, తాజ్మహల్లో ఉన్న అందం కన్నా వాగులంట సాగే పిట్టగూడు మిన్న. అసలు ఎంత, నేను మధ్యాహ్నం అది విని మెట్టుపల్లి సురేందర్ రాసింది, ఏం ఎక్స్ప్రెషన్ కదా ఇది అనిపించింది నాకు. అలాగే మన కాసల శ్యామ్ గారు రాసిన ఊరు పల్లెటూరు పాట, ఎన్ని పాటలు. లక్కీలీ దీంట్లో నేను బ్లెస్డ్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్కి అది పాసిబుల్ ఏమో. మసూదా మోరార్లెస్ హైదరాబాదీ తెలుగు ఉంటుంది, పరేషాన్ ప్రాపర్ ఆథెంటిక్ తెలంగాణ ఉంటుంది, ప్రీ వెడ్డింగ్ మళ్ళీ ఉత్తరాంధ్ర వచ్చింది, పాపం ప్రతాప్ గోదావరి జిల్లాకు వచ్చింది, ఓసుకుమారి తెలంగాణకు వచ్చింది, నెక్స్ట్ భగవంతుడు మళ్ళీ పల్నాడుకి వెళ్ళిపోద్ది, నెక్స్ట్ మళ్ళీ సిరీస్ వస్తుంది రాయలసీమకి వెళ్ళిపోద్ది. ఓకే, సో ఆ భాషను నేర్చుకునే బహుభాష అన్నట్టుడు ఆ మాధుర్యాన్ని ఆస్వాదించాలి సార్. అదేలే, ఎంత బాగా అనిపిస్తుంది. ఉత్తరాంధ్ర చేయలేదా? పలాస చేసా, ప్రీ వెడ్డింగ్, పలాస ప్రీ వెడ్డింగ్ కరెక్ట్, అన్ని కవర్ చేసి ఆల్మోస్ట్. ఇంకా ఇప్పుడు మేబీ చిత్తూరు వైపు వెళ్ళాలి అంతే. చిత్తూరు వెళ్ళిపోవడం, అక్కడికి వెళ్ళి కూర్చుంటే అది ఒక రోల్ పడిందంటే ప్రాక్టీస్ చేయడమే. కరెక్ట్. దట్టు ఈరోజు యూట్యూబ్ పెడితే 100 వీడియోలు ఉన్నాయి నేర్చుకోవడానికి, ఎస్, మనుషులు ఉన్నారు, అంత కష్టం ఏం లేదు ఇప్పుడు. ఏం లేదు, నథింగ్. ఇట్స్ ఆల్ నువ్వు ఇందాక అన్నట్టుగా దేని వెనకతలు ఏ ప్రయోజనాలు ఉన్నాయో మనకు తెలియదు కానీ, బట్ లాంగ్వేజ్ ఈజ్ ఆల్వేజ్ లాంగ్వేజ్. దానికి ఉండే విలువ, దానికి ఉండే అందం. అంతే. ఉత్తరాంధ్రలో ఆలకించబెట్టరా అంటారు. అవును, ఆలకించడం అన్నది చాలా అద్భుతమైన మాట. అంటే గ్రాంధికంలో గ్రంథాలలో రాసిన పద్యాలలో కూడా ఆలకింపుమా అవును అన్న మాట ఉంటుంది. అది జనసామాన్యంలోకి వెళ్ళి అక్కడ వాళ్ళు మాట్లాడేది కొంచెం యాస్ ఉండొచ్చు, ఆలకించబెట్టే హే అంటారు. యు అండర్స్టాండ్? అవును, యాస్ స్లాంగ్ ఉంటుంది, అవును. బట్ వర్డ్ అందం, దానికి ఉండే ఆలకింపుమా అన్నమాట అందం. నేను పాలస చేసినప్పుడు చూశాను కదా సార్, అది మార్కెట్లో బస్ స్టాప్లో ప్రాక్టీస్ కోసం అని కూర్చున్నామని వెళ్ళి, ఒక పాటలా ఉంటుంది అది. అంటే మాట్లాడుతూ ఉంటే మనిషి మాట్లాడినట్టు ఉండదు, ఏదో రిథమిక్గా పాడుతున్నట్టుగా ఉంటుంది అది. ఇదే మాట నేను తెలంగాణ భాష గురించి ఒక వ్యక్తి, ఎవరో కాదు, ఏషియన్ ఫిల్మ్స్ రామ్మోహన్ రావు తెలుసు కదా, ఎఫ్డిసి చైర్మన్ చేశారు. ఆయన ఒకరోజు నాతో అన్నారు, ఒక రాగం ఉంటుందండి తెలంగాణ భాషలో, నిజంగా ఐ ఎంజాయ్ సో మచ్. అసలు నా స్నేహితులందరూ ఎంతోమంది తెలంగాణ ఫ్రెండ్స్, 34 ఏళ్ళుగా ఇక్కడ పనిచేస్తున్నాం, మరి ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారు ఇక్కడ కదా. యూ షుడ్ బీ ఏబుల్ టు ఎంజాయ్, షేర్, క్వాలిటీ అది డెవలప్ అవ్వాలి అందరు. సో వీటన్నిటిని దాటి సుకుమారి ఉంటుంది. అంతే సార్, ఈ బ్యారియర్స్ ఏవి ఏమీ లేదు, సింపుల్ తెలంగాణ తెలుగు అర్థమవుతుంది ఈజీగా, దానికి ఇష్యూ ఏం లేదు. ఓకే, ఈ సినిమాతో నువ్వు పెద్ద హీరో అయిపోతావా, పెద్ద హీరోయిన్? అంటే ఇది నేను ప్రేక్షకులకే వదిలేస్తాను సార్, అంటే ఎక్స్పెక్ట్ చేసి భంగపడకూడదు ఇంకా. సో వచ్చిన రోజు ఇది నాది అని నేను యాక్సెప్ట్ చేస్తాను. సో 17 గ్రహస్థితి సరిగ్గా ఉంది లేదో ప్రేక్షకులు ఏం తీర్పు ఇస్తే వార్పలాలు సార్ చూసి ఫాలో అవుతావు నువ్వు? లేదు, అది బెస్ట్ థింగ్ టు డూ, బెస్ట్ థింగ్. కష్టాన్ని నమ్ముకోవడం, ప్రయత్నాన్ని నమ్ముకోవడం, కృషిని నమ్ముకోవడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. నువ్వు బాగానే సద్వినియోగం చేసుకుంటున్నావు. సినిమా మీద సినిమా వచ్చేస్తుంది అంతేనా? ఇంకో సినిమా కూడా రెడీ, భగవంతుడే, అది కూడా రెడీ, నెక్స్ట్ మంత్ అనుకుంటా కదా మోస్ట్లీ. అది బాగుంది. ఆ సినిమా కూడా నేను కొన్ని సీన్స్ చూడడం జరిగింది, ఎక్స్ట్రాడనరీగా ఉంది. అసలు ఆర్ఆర్ లేకుండానే ఒళ్ళు జల్లు మంది నాకు కొన్ని సీన్లకి. థ్యాంక్ యూ సార్. నీ పెర్ఫార్మెన్స్ మంచి ఆర్గానిక్గా, విలేజ్, అదేమో మళ్ళీ పల్నాడు వెళ్ళిపోయావు. అదే సినిమాకి నేను ప్రాంతం మారుతూ ఉన్నా. అదే నువ్వు మామూలు బహుభాష నటుడు కాదు. అంటే మళ్ళీ దాని తర్వాత వచ్చేది వైజాగ్, మళ్ళీ దాని తర్వాత వచ్చేది రాయలసీమ. ఓ అదే అన్న, ఇప్పుడు మామూలుగా బహుభాష నటు అంటే ఏంటి, తెలుగు, తమిళ, కన్నడ కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జిల్లా చేయాలి. నువ్వు బహుజిల్లా నటుడు, బహుజన సమాజ్వాదీ పార్టీ లాగా నువ్వు బహుజన సమాజ్వాదీ నాయకుడు. గుడ్ గుడ్, రియల్లీ. అంటే ఇంత చిన్న ప్రయాణంలో, ఇంత చిన్న కెరీర్లో నీకు అలాంటి ఒక బ్రహ్మాండమైన వెర్సటాలిటీ, వైవిధ్యత, విలక్షణమైన
భాష మాట్లాడడానికి, ఆ వాతావరణంలో పనిచేయడానికి. యు ఆర్ అ బ్లెస్డ్ యాక్టర్ అండ్ యు ఆర్ అ బ్లెస్డ్ హీరో తిరువీర్. థ్యాంక్ యూ సార్. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఓ సుకుమారి. ఎందుకంటే బికాస్ షీ హెస్ గాట్ లాట్ ఆఫ్ పుల్ ఇన్ తెలుగు ఫ్యామిలీస్, మాసెస్ అండ్ ఎవ్రీథింగ్. యాడెడ్ సంక్రాంతికి వస్తున్నంతో షీ బికేమ్ సచ్ ఎ టెర్రిఫిక్ ఫ్యామిలీ హౌస్ హోల్డ్ యాక్టర్ అయిపోయింది ఆవిడ. కాబట్టి మన ఇప్పుడు మా ఇంటి బంగారం సినిమాకి అదే ప్లస్ అయింది. బికాస్ ఆల్ ఓన్డ్ సమంత గారు. దాని నుంచి సినిమా కూడా బాగుంది. సో ఇట్ హ్యాస్ జస్ట్ క్రాస్డ్ ది బౌండరీస్. అలాగే నీ సినిమా కూడా రేపు 17 పడి పెద్ద హిట్ అయ్యి నీ కెరీర్కి చాలా మంచి ప్లస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరువీర్, ఆల్ ది వెరీ బెస్ట్. గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. ఇది మన తిరువీరు బహుజిల్లా నటుడు, బహుజిల్లా కథానాయకుడు, బహుభాషా నటుడులాగా. కాబట్టి తన్ని అందరం మేము మీడియాగా మేము ఎంకరేజ్ చేయాలి. అండ్ ప్రేక్షక లోకంగా మీరు దీవించి ఆశీర్వదించి రేపు 17 రిలీజ్ అవుతున్న ఓ సుకుమారి సినిమాని ఓపెనింగ్ డే నాడే బ్రహ్మాండంగా ఓపెనింగ్స్ ఇచ్చి ఆ నూతన జంట ఐశ్వర్య రాజేష్ అండ్ తిరువీర్ సినిమాని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.